కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవ గురుస్వామిని. చాలామంది గురుస్వామి అంటే అయ్యప్ప మాలను ధరించి వచ్చారు కాబట్టి 18 ఏళ్ళు గురుస్వామి అయ్యాడేమో, ఆ బిరుదు అలాగే తోడొస్తుందేమో అనుకొని భ్రమిస్తుంటారు. ఇంకొందరు ఈ దేవతా చిత్రాలనే చిత్రిస్తూ ఈ 60 ఏళ్లుగా ఈ చిత్ర రచనలోనే ఉంటూ చిత్ర ప్రవచనాలు చెబుతూ ఉన్నారు గదా! అందువల్ల గురుస్వామి అని బిరుదంకితులయ్యారేమో అని మరికొందరు. మీ పేరు కేశవ గురుస్వామి, కేశవులు గురుస్వామి అంటుంటారు. ఆ గురుస్వామి అనేది భగవంతుడు నాకిచ్చిన ఒక వరం. నిజమైన పేరు అదే. ఇంటి పేరు పన్నూరు, నాన్నగారి పేరు గురుస్వామి, నా పేరు కేశవులు. కేశవులు, పన్నూరు గురుస్వామిగా అందరూ సహజంగా పిలుస్తుంటారు. అది కాస్త కుదించి పీజీ కేశవులనో, గురుస్వామి అనో చిన్నప్పటి నుండి చదువుకున్న రోజుల నుండి అదే పేరే పిలువబడుతూ ఉంది. ఉన్నట్టుండి అనుకోకుండా అయ్యప్పకు ఒక మొక్కుబడి కోరుకున్నాను. అంతకుముందంటే ఆ అయ్యప్ప పూజలంతా ఏంటో వీళ్ళ వేషాలు విచిత్రంగా ఉన్నాయి. నల్ల బట్టలేంటో, ఈ అరుపులేంటో, స్వామి దీని దగ్గర తోం తోం, అయ్యప్ప దీని దగ్గర తోం తోం అంటూ ఆటవిక పద్ధతిలో ఉంది వీళ్ళ భక్తి వేషాలన్నీ. ఈ అరుపులేమిటో, ఈ స్వామి దీని దగ్గర తోం తోం అంటూ భజన పాటలేమిటో, ప్రశాంతంగా పూజ చేసుకోకుండా వీళ్ళు ఎందుకింత బలంగా కేకలేసుకుంటున్నారు? ఎందుకింత బలంగా కఠినమైన నియమాల్ని పాటిస్తున్నారు? అని విచిత్రంగా చూసేవాడిని. అనుకోకుండా నా విషయంలో ఒక గురుస్వామి ఎదురయ్యాడు. 90 ఏళ్ల వృద్ధుడు. ఆ గురుస్వామి పెద్ద దారిలోనే ఈనాటికి నడుస్తూనే ఉన్నాడు. అటువంటి గురుస్వామి ఎదురై, "అయ్యా! నీవు అనుకున్న ఒక సంకల్పం, పుత్ర సంతానం కలగాలని నీకుంది. మొదట 2 అమ్మాయిలు పుట్టారు గదా!" అనేసరికి నేను ఆశ్చర్యపోయా. "ఆ! అవునండి" అన్నాను. "మరి పుత్ర సంతానం కావాలంటే చెన్నైలో ఒక చోట అయ్యప్ప టెంపుల్ ఉంది. ఆ ఆలయానికెళ్ళి ఒక అర్ధ కేజీ కర్పూరం ముద్దగా వెలిగించి, ఆ కర్పూరము మధ్యలో అయ్యప్పను సందర్శించుకుంటూ, హారతి ఇస్తూ, ఇది నెరవేరాలి. మకర జ్యోతి అయ్యప్పే నాకు పుత్రుడిగా జన్మించాలని కోరుకొని, ఆ అయ్యప్ప శరణం చెప్పు నెరవేరుతుంది" అనేసరికి నేను మొదట నమ్మలేదు. ఇటువంటి శాస్త్రాలు, చిట్కాలు చాలా చెప్పానండి నా జీవితంలో. ఏదో కర్పూరం వెలుగుతూ ఉంటే, ఆ వెలుగులో అయ్యప్పని చూస్తూ మొక్కుకోవటం అనేది నిజంగానే జరిగేవా? ఇదెంత సాధ్యమేనా? అనబోయేసరికి ఆయన గ్రహించి, "నువ్వు ఎందుకైనా నా కోసం ఒక్కసారి వెలిగించవయ్యా, కర్పూరం కావాలంటే కొని పెడతా" అన్నట్టు చెప్పేసరికి నేను ఉక్రోషంతో నేనే కర్పూరం తీసుకొచ్చి, "స్వామియే శరణమయ్యప్ప, ఇది నా సంకల్పం నెరవేరాలి" ఆ మొక్కుబడి వేడుకున్నాను. నిజంగానే విచిత్రంగా అదే విధంగా స్వామి అనుగ్రహంతోనే, ఆ వర్ణంతోనే, ఆ నక్షత్ర తత్వంతోనే పుత్రుడు పుట్టటము జరిగింది. ఇక తప్పదు, 18 ఏళ్ళు కొండకొస్తానని మొక్కుకున్నాం గదా! నిజమైతే అని వెళ్ళాలి అనుకుని గురుస్వామితో చెప్పేసరికి ఆయన నవ్వుతూ, "ఇప్పటికైనా నువ్వు అయ్యప్ప దారిలోకొచ్చావు. పెద్ద దారిలో నా వెంట నడవగలవా? చాలా సున్నితంగా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు. కుర్చీకే అంకితం అయిపోయి. కాబట్టి నాతో పాటు నువ్వు కఠినమైన పద్ధతిలో దీక్ష తీసుకొని నడవాలి" అని హెచ్చరిస్తే నేను సరేనంటూ ఆయన దారిలోనే మొట్టమొదటి మాల ధరించినప్పుడు నన్ను కన్యసామి అని పిలిచేవారు. నేను పురుషుడిని గదా! కన్య, కన్య అంటున్నారేంటబ్బా! అనుకోని విచిత్రంగా చూసా. కన్నిసామి అంటారు. అంటే మొట్టమొదటి మాల ధరించిన వారిని కన్నిసామిగా పిలుస్తుంటారు స్వామి. మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి. కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. నాకు జరిగిన ఒక అనుభవం వల్ల మీకు చెప్తున్నాను. కన్యసాములందరికీ అయ్యప్ప కనిపిస్తుంటాడు. మీరు ఎక్కువ ధ్యానము, ధ్యాస ఉండటం నేను గమనించాను. నాతో పాటు కేరళ అడవుల్లో వెళ్ళేటప్పుడు నాతో పాటే ఉండండి. దారి తప్పిపోవటానికి అవకాశం ఉంది.
అని 83వ సంవత్సరంలో ఆ సంవత్సరంలో హెచ్చరించారు. ఆయనతో పాటు కొండకు బయలుదేరాను. ఎందుకైనా మంచిది 2 టార్చ్ లైట్లు పెట్టుకోండి. పులులు, ఏనుగులు తిరుగుతుంటాయి. కత్తులు 2 పట్టుకొని రండి. ఇలాగ అన్ని హెచ్చరికలన్నీ చేసి, నా ఇరుముడితో పాటు మా అబ్బాయి పేరున ఇరుముడి కూడా మోసుకుంటూ నడక ప్రారంభించాం. బ్రహ్మీ ముహూర్తంలో నడక ప్రారంభమైంది. 45 కిలోమీటర్లు నడవాలి. ముందు ఆ నడకను ప్రారంభించి పేట్టై తుళ్ళి అనే చోట పైకి ఎగిరెగిరి గంతులేస్తూ ఆ పూర్వం కిరాత తత్వముతో కిరాతకులు ఎలా ఉంటారో, ఆటవిక తత్వంతో ఎలా ఉంటారో వారు చేసే విధానాల్లోనే అరుపులు, పాటలు, నృత్యాలుంటాయి. శరీరం అంతా చెమట్లు పట్టేలాగా ఎగురుతూ అక్కడి నుండి యాత్ర కొనసాగుతుంది. ఇలా యాత్ర కొనసాగింది. కొద్దిసేపటికే శరీరం శక్తిని కోల్పోయి నీరసం వచ్చేసింది. ఇంకా 75% నడకుంది. మనం రాత్రికంతా 45 మైళ్ళు పూర్తి చేసి నడిచి వెళ్ళిపోవాలి. పంబా నదిలో స్నానం చేయాలి. అక్కడే శక్తి పూజ, భోజనాలుంటాయి అన్నట్టు గురుస్వామి అనేసరికి నేను ఆశ్చర్యపోయి ఎప్పుడెప్పుడు చేరుకుందామనే తపనతో వారితో పాటు నడక సాగిస్తూ మధ్య మధ్యలో అక్కడక్కడ అని విశ్రాంతికి కొన్ని ప్రాంతాలు చిన్న గూడారాల్లాగా ఉంటాయి తాటాకులతో. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవటం. గురువుగారు నన్ను అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నారు, అయ్యా నువ్వు ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోవద్దు. హఠాత్తుగా గుంపులు గుంపులుగా నల్లటి బట్టలతో వస్తుంటారు. ఎవరు మన గ్రూప్ ఎవరో ఇంకో గ్రూప్ ఏదో తెలియదు. వందల కొద్దీ వస్తుంటారు. గజిబిజిగా ఉంటుంది వ్యవహారం. కాబట్టి నువ్వు నా చేయి పట్టుకొనే ఉండాలి, వదలను అన్నట్టుగా చెప్పిన వ్యక్తి హఠాత్తుగా ఆయన ఏదో పనిగా పక్కకెళ్ళి శిష్యులకి ఏదో తినడానికి ఒక చోట అమ్ముతూ ఉంటే కందఫలాలు ఏదో ఒక చిలగడ దుంపలు లాంటివి అమ్ముతుంటే అది తీసుకొచ్చి ఇస్తూ నా గురించి మర్చిపోయి ముందుకెళ్ళిపోయారు. నేనేమో ధ్యానంలోనే ఉండిపోయాను. కళ్ళు తెరిచేసరికి ఒక 2 గంటల సమయం వృధాగా అయిపోయింది. పోనీలే ఈ విధంగా విశ్రాంతి తీసుకున్నాం అనుకొని సంతోషపడి స్వామి స్వామి అంటూ మా వాళ్ళ గురించి వెతికితే చుట్టుపక్కల మా వాళ్ళు ఎవరు దొరకలేదు, కనిపించలేదు. మొదటి యాత్ర భయమేసింది. ఆ 82వ సంవత్సరంలో ఎలాంటి బోర్డు లేని ప్రాంతంలో అడవిలో మృగాలుంటాయని హెచ్చరించారు. ఏనుగులు, పులులు ఉంటాయని హెచ్చరించారు అని చెప్పి ఎందుకైనా మంచిదని ఇరుముడులు 2 మోసుకుంటూ కత్తి ఒక చేతిలో, బ్యాటరీ ఒక చేతిలో పట్టుకున్నాను. అప్పటికే సాయంకాలం. అక్కడున్న మట్టి ఒక మైనంలా ఉంది. ఏమాత్రం వాటర్ తడి ఉన్నా కూడా జారి అంత దూరాన ఒక 5 అడుగులు, 6 అడుగులు జారి పడిపోతాం. అటువంటి సమయంలో ఉన్నట్టుండి వర్షం ప్రారంభమైంది. ఈ కింద మీద పడుతూ ఇరుముడి కింద పడకుండా తీసుకురావాలని గురువు ఆజ్ఞ. కాబట్టి దాన్ని మాత్రం జాగ్రత్తగా పట్టుకొని పడిపోకుండా స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అంటూ వెళ్తున్నాము. కొద్ది దూరం వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. 2 బ్యాటరీలు పనిచేయడం కూడా మానేసింది. ఈ వర్షానికి తడిసి అవి పాడైపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. ఉన్నట్టుండి ఓ 10 మంది గుంపు రావటము, అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ వాళ్ళు వేగంగా వెళ్ళిపోతున్నారు. అక్కడి కేరళ వ్యక్తులు కాబట్టి. ఇంక నేను ఏం చేయాలో అర్థం కాకుండా కుంటుకుంటూ మెల్లమెల్లగా ఆ శరణం పలుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఒక అయ్యప్ప గుర్తించి నా దగ్గరకొచ్చి భుజం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఏం స్వామి ఏమైంది, భయపడిపోయావా ఏంటి, ఎవరు లేరా మీ గురుస్వాములు ఎవరు, నువ్వు కనిసామివా అని కనిపెట్టినట్టు ఏదో తెలిసినట్టు చెప్పడంతో అవునన్నా. ఆయన చేతిలో ఉన్న కర్ర ఒకటి చేతికిచ్చి స్వామి శరణం బలంగా పలుకుతూ వెళ్ళవయ్యా అని ఇలాగ అనేసరికి ఏదో నూతన చైతన్యం వచ్చినట్టు ఆ కర్రను పట్టుకుని అయ్యప్పే నాకు అందించాడు అనుకుంటూ స్వామి శరణమయ్యప్ప కల్లుం ముల్లుం కాలికి మెత్తై దేహబలందా అంటూ పలుకుతూ కొద్ది దూరం వెళ్ళేసరికి మళ్ళీ వర్షం ఎక్కువైంది. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. ఇక రాబోయేది ఎలా ఉందంటే నిట్ట నిలువుగా ఒక కొండ దిగాలి. మొత్తం బురదగా ఉంది. జారి పడిపోవటం జరిగితే మాత్రం అక్కడే స్వామి శరణం అయిపోవలసిందే. చుట్టూ లోయలే.
అటువంటి ప్రాంతంలో దిగి మెల్లమెల్లగా ఒక్కొక్క ఓడను పట్టుకొని దిగటం జరిగింది. ఇక నా పని అయిపోయింది. స్వామియే శరణమయ్యప్ప. ఈ ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో పయనమై 7, 8 గంటలు కావస్తుంది చీకటి. అది నిట్ట నిలువుగా ఈ కొండను దిగాలట. మొత్తం బురదమయం. జారితే మాత్రం 100 అడుగుల లోతున్న లోయలో పడిపోవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ విధంగా ఉంది. చుట్టూ ఊడలైతే ఆధారంగా నిచ్చెనలాగా అక్కడక్కడ అందుబాటులో ఉన్నాయి. స్వాములందరూ ఆ ఊడల్ని పట్టుకొని మెల్లమెల్లగా అలసిపోయిన స్వాములు, స్వామియే అయ్యప్ప, శరణం అయ్యప్ప, కాపాడయ్యప్ప అని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో, కొందరు తెలుగు వాళ్ళు, కొందరు తమిళీయులు, ఇంకొందరు కేరళ వాళ్ళు, ఇంకొందరు మార్వాడీలు, ఇలా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ భాషలో బాధను బయటికి వెళ్ళగక్కలేక లోలోపులే భయపడుతూ, కుమిలిపోతూ, ఈ కొండను దిగగలమా? దిగేలోపు ఎక్కడ జారి పడిపోతామో లోయలో, మరణం ఇంకా శరణం అనవలసిందే అని బిక్కుబిక్కుమంటూ ఒక్కొక్క ఊడను పెట్టుకొని 5 అడుగులు జారి పడటం, ఏదో ఒక ఊడని అందుకోవటం, ఇంకొక స్వామి చెయ్యి అందించటం, ఇలా జారి పడుతున్నారు. అనుకోకుండా 2, 3 సార్లు ఇరుముడులతో జారి పడుతున్న నేను విచిత్రంగా, అయ్యప్ప నేను కన్యస్వామిగా వచ్చాను, నువ్వు కనిపిస్తావు, అగుపిస్తావని గురుస్వామి నాకు ఆజ్ఞాపించి తీసుకొచ్చాడు. నువ్వేమో కనిపించలేదు. ఇక్కడ చూస్తే ఏమో భయమేస్తున్న వాతావరణం ఉంది. ఇంకా నీలోనే నేను ఐక్యమైపోతానేమో. ఇన్నేళ్ళు చేసిన సాధన, ఆ పూజా ఫలము అవన్నీ నీ కొండకే సమర్పించేస్తూ, ఎక్కడైనా పొరపాటున ఏ ఊడో ఊడిపడి, ఏ బురదలోనో జారిపడి, ఏ లోయలోనో పడి నీ కొండలలోనే ఐక్యమైపోతానేమో. నీవే దిక్కు ఇక. స్వామియే శరణమయ్యప్ప అంటూ ఒక్కొక్క అడుగు పెడుతూ ఉంటే, సుమారు ఒక 99 ఏళ్ల వృద్ధుడికున్న అనుభవం ఆ వయసులోకి వచ్చేసింది. గడగడగడ వణికే చేతులు, ఆ కాళ్ళు గడగడమంటూ వణికిపోతున్నాయి. కంఠం కూడా మారిపోయింది. స్వామియే అయ్యప్ప, స్వామియే అయ్యప్ప అంటూ గద్గదంగా ఇక అయిపోయింది అనే చివరి దశలో ఉన్నట్టుగా ఆ దశకొచ్చినప్పుడు తెలుగులో ఒక గంభీరమైన కంఠం మాత్రం వినిపించింది. "ఎందుకు స్వామి భయపడుతున్నావు? ఆ ఊడను పట్టుకో" అని టార్చ్ లైట్ ఒక చోట ఊడపై పడింది. ఆ ఊడను అందుకున్నాను. ఇరుముడిని నేను పట్టుకున్నానులే, భయపడొద్దు. ఇంకొక ఊడని అటువైపు ఉంది పట్టుకో అంటే ఇంకొక ఊడను అందుకున్నాను. ఇప్పుడు కుడికాలు తీసి కింద ఉన్న ఊడపై బలంగా ఉన్న వేరు ఉంది కదా, ఆ వేరుపై కాలుని, మళ్ళీ ఇంకొక కాలు ఇంకొక చోట రాయి ఉంది, ఆ రాతి బండపై పెట్టు, మళ్ళీ ఇంకొక చోట అక్కడ ఊడుంది పట్టుకో. ఈ విధంగా తెలుగులో కంఠస్వరం మాత్రం వినిపిస్తుంది. ప్రాణభీతితో ఉన్న నేను, నేను తెలుగువాడిని అని ఎవరు ఎలా గుర్తించి చెప్తున్నారో కూడా ఆలోచించలేని స్థితిలో ఉన్నా. మనిషికున్న ప్రాణభీతి అలాంటిది, మాయ. ఇక నా కాళ్ళకి, చేతులకి 2 వైపులా టార్చ్ లైట్లు ఫోకస్ చేస్తూ, పైన నా ఇరుముడిని పట్టుకొని ఇలా భుజాన్ని గట్టిగా పట్టుకుంటుంటే ఒళ్ళంతా కాస్త తేలికైనట్టు, ఏదో నూతన ఉత్సాహం వచ్చినట్టు అనిపించి, "స్వామియే అయ్యప్ప, కిందికి దించే స్వామి, నన్ను కిందికి దించే" అంటున్నాను. ప్రాధేయపడుతున్నట్టుగా తెలుగులోనే మాట్లాడుతున్నాను. అతను తెలుగులోనే, "ఏం కంగారు పడకు స్వామి, నేనున్నా గదా, నేను చూసుకుంటానులే. 2 ఆ కాళ్ళ దగ్గర ఒక టార్చ్ లైట్ వేస్తున్నాను, చూసుకో. అక్కడున్న రాతి పైన వచ్చి కాలు పెట్టు. ఇంకొక ఊడని అందుకో. నీ ఇరుముడిని నేను పట్టుకొనున్నాను." ఇలా చెప్పుకుంటూ కిందికి దింపుతూ, "శరణం చెప్పు అయ్యప్ప, ఏం కాదు అయ్యప్ప, నేనున్నాగా పక్కన" అన్నట్టు చెబుతూ దింపుతూ ఉంటే, అంతవరకు నా ఆలోచన విధానము ప్రాణభీతితో ఉందే కానీ, ఎవరు నన్ను దింపుతున్నారు? ఇరుముడిని ఒక చేత్తో పట్టుకొని, ఒక భుజాన్ని ఇంకొక చేత్తో పట్టి లేపి దింపుతూ, ఇంకొక చేత్తో టార్చ్ లైటు ఒక ఊడను పట్టుకునే చేతిపై
ఫోకస్ చేస్తూ ఇంకొక చేత్తో టార్చ్ లైట్ వేస్తున్న ఆ స్వామి ఎవరు? తెలుగులో ఎలా మాట్లాడుతున్నాడు? నేను తెలుగువాడిని నేను ఎలా గుర్తించాడు? ఇవన్నీ ఆలోచనలే రాక మాయలో ఉన్నా. అది విచిత్రం అనిపించింది. ఈ విచిత్ర సంఘటన జరుగుతూ ఉన్నంతసేపు, దిగుతున్నంతసేపు సుమారు 2 గంటల పాటు టైం పట్టింది ఒక చిన్న కొండ దిగడానికి. అది అంతటి మైనపు కొండలాగా ఉంది. దాన్ని పెరియానై వట్టము, సిరియానై వట్టము అంటారు. దిగి ఎప్పుడెప్పుడు ఆ నేలపైకి వచ్చేద్దామా, పంబా నది తీరానికి వస్తున్నామా అని ఆలోచించేటప్పుడు, హమ్మయ్య! నేలపైకి దిగాము. ఇక చదునుగా ఉంది అని దిగి, శరణమయ్యప్ప ఎక్కడున్నావు? నాకింత దూరం 2 చేతుల్లో టార్చ్ లైట్లు పట్టుకొని, నా భుజం పట్టుకొని, నా ఇరుముడి పట్టుకొని, ఇంత క్షేమంగా బిడ్డను దింపినట్టు దింపావు గదయ్యా! అని థాంక్స్ స్వామి అంటూ వెనక్కి చూస్తే ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక్కసారిగా రోమాంచితమై ఒళ్ళు జలధరించి, స్వామి ఇందాక నన్ను దింపిన స్వామి ఎక్కడ? ఎక్కడ? అంటుంటే కూడా ఉలుకు లేదు, పలుకు లేదు, ఎవరు లేరు కూడా. అంటే ఇంతసేపు నన్ను దింపిన వ్యక్తి, ఒక శక్తి, ఆ అయ్యప్పే అనేది ఊహించుకునేసరికి ఇక నాకు ఏడవటము, ఉద్వేగంతో ఏడవటము. అందరూ అయ్యప్పలు దగ్గరకొచ్చి "ఎందుకు ఏడుస్తున్నావు స్వామి? గుంపు నుండి తప్పిపోయావని" తమిళంలో అడిగేవాళ్ళు, మలయాళంలో అడిగేవాళ్ళు, హిందీలో అడిగేవాళ్ళు. కాదు కాదని తల అడ్డంగా ఊపుతున్నాను గానీ మాట రావటం లేదు. ఉద్వేగంతో గొంతు పూడుకుపోయి, "స్వామి ఎక్కడున్నావు?" అంటున్నాను. ఇందాక టార్చ్ లైట్ వేసిన స్వామి ఎక్కడ అంటున్నా. సుమారు 2 గంటల పాటు నన్ను దింపి, ఇరుముడుల్ని పైనుండి కింద పడకుండా కాపాడుతూ, ఒక చేత్తో ఒక చేతి వైపు టార్చ్ లైట్లు వేస్తూ, పాదాలకు టార్చ్ లైట్లు వేస్తూ, నా రెక్క పట్టుకొని దింపిన స్వామి తెలుగులో మాట్లాడుతున్నాడంటే, అయ్యప్ప అని గుర్తించలేని పరిస్థితిలో ప్రాణభీతి అనే మాయలో పడిపోయి, ఒక్కసారైనా ఆయన ముఖార విందాన్ని చూసుంటే జీవితం ధన్యమైపోయేది కదా! ఆ అయ్యప్ప దర్శనం జీవితంలో దొరికేది కదా! ఎంతటి భాగ్యాన్ని కోల్పోయాను అని ఏడుస్తూనే ఉన్నాను. 2 గంటల తర్వాత మా గురుస్వామి తక్కిన వాళ్ళ శిష్యగణం అంతా వచ్చి ఏడుస్తున్న నన్ను ఓదార్చి, "ఎందుకు స్వామి అంత బాధపడుతున్నావు?" అంటే ఈ విషయం చెప్పాను. ఆ అయ్యప్పే నన్ను దింపాడు. ఒక చేత్తో ఒక టార్చ్ లైటు, చేతులకి ఇంకో చేత్తో, కాళ్ళకి ఇంకొక చేత్తో ఇరుముడిని పట్టుకొని, నా రెక్క పట్టుకొని పెరియాన పట్టం అనేది సుమారు 400, 500 అడుగుల ఎత్తున్న ఈ బురద కొండ నుండి, పెరియాన వట్టం నుండి నన్ను దింపాడు. దిగి నేలపైన చదునుగా ఉన్న ఈ నేలపైన దిగేసరికి కనిపించకుండా పోయాడు. థాంక్స్ చెప్దామని తిరిగి చూసేసరికి అంతవరకు తోడున్న వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా మాయమయ్యేసరికి నాకు నోట మాట రాలేదు. ఆ స్వామి ఏ విధంగా అన్ని టార్చ్ లైట్లు వేయగలిగాడు? తెలుగులో ఎలా మాట్లాడుతున్నాడు? అనుకోని ఈనాటికి ఉద్వేగంతో ఉన్న బాధాకరమైన సంఘటన. ఆ తర్వాత పంబా నదిలో స్నానం చేసి, ఇరుముడి చెల్లించి, నిన్ను చూడలేకపోయానే స్వామి అంటుంటే కూడా, ఆ స్వామి దగ్గర నుండి ఎవరో ఒక అయ్యప్ప స్వామి వచ్చి నా చేతిలో ప్రసాదం పెట్టి భుజం తట్టి వెళ్ళిపోతూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ స్వామి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి, "అంత మంచి యాత్రే చేశావు స్వామి, ఉంటానంటూ" వెళ్ళిపోయాడు. ఈ స్వరం ఎక్కడో విన్నట్టుందే అనుకుని ఆలోచించేలోపు అతను ఆ భక్తుల్లో కలిసిపోయాడు. వందల మంది ఉన్నారు. ఈ స్వరం ఎక్కడో విన్నానే అనుకునే లోపు, అబ్బా! ఆ స్వామియే కదా మనకు కొండ దింపింది 2 గంటల పాటు. అయ్యో! స్వామి ఎక్కడున్నావని మళ్ళీ వెతకటం ప్రారంభించాను. ఇది ఒక విచిత్రమైన ఘటన. నా జీవితంలో ఆ స్వామి ఎదురైనా, నా రెక్క పట్టుకొని కిందకి దించినా, టార్చ్ లైట్లు వేసినా, నా పాదాలకి, చేతులకి వేసినా, ప్రాణభీతితో చూడలేకపోయిన దుర్భరమైన స్థితిలో నేనున్నానా అని నేనే నన్ను నేను దూషించుకుంటూ ఈనాటికి ఉన్నాను. ఆ అయ్యప్ప సంఘటనలు అలా ఉంటాయి. కాబట్టి భక్తులందరూ పవిత్ర యాత్ర చేస్తున్నప్పుడు చిత్తశుద్ధితో వెళుతూ ఆ అయ్యప్ప నామస్మరణ చేసుకోండి. ఆ అయ్యప్ప కరుణా కటాక్ష వీక్షణ మనకు
పాత్రులు కావాలని కోరుకుంటూ, మకర జ్యోతి సమయంలో విపరీతమైన జన సందడి సముద్రం ఉంటుంది. ఆ జన సముద్రం నుండి క్షేమంగా తప్పించుకొని ఇంటికి రావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నేను ఇందాక చెప్పిన వాటిలో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే క్షమించవలసిందిగా ఆ అయ్యప్పని వేడుకుంటూ, அறிந்தும் அறியாமலும் தெரிந்தும் தெரியாமலும் செய்த சகல குற்றங்களையும் பொய்களையும் பொறுத்து காத்தருள வேண்டும். ஓம் சத்தியமான பொண்ணு 18ஆம் படிமையில் வாழும் வில்லாலி வீரன் வீரமணி கண்டன் காசிராமேஸ்வரம் பாண்டி மலையாளம் அடக்கி ஆளும் ஹரிஹர சுதன் ஆனந்த சித்தன் ஐயன் ஐயப்ப சுவாமியே சரணமையப்பா. ஓம் சுவாமியே சரணமையப்பா. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఆ అయ్యప్ప నేనేమైనా తెలిసి తెలియక మాట్లాడి ఉంటే క్షమించునుగాక. ఓం స్వామియే శరణమయ్యప్ప. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం.